తిలక్ గారు చెప్పండి, ఏమిటి డిఎస్సి మీద అక్రమాల మీద దర్యాప్తు జరపమంటే గ్రూప్ 1లో జరిగినాయి అని ఆల్రెడీ అరెస్టులు కూడా చేశారు కదా, ఇప్పుడు అది పెద్ద ఎత్తున పరచడం తెలుగుదేశం మీడియాలో, ఏంటి ఉపయోగం దానివల్ల? తెలుగుదేశం వైఖరి ఎట్లా ఉందంటే, ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో కేసు పెడతారు, అరెస్టులు చేస్తారు. తెలుగుదేశం టైంలో జరిగిన మద్యం కుంభకోణంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి అని సిఐడి వాళ్ళు తేల్చి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే దాన్ని విత్డ్రా చేస్తారు. ఇక్కడ కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటే అరెస్టులు చేయాలి కదా. ఇప్పుడు కూడా మీరు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అన్నారు, అరెస్టులు చేశారు. దాని మీద సిట్ నివేదిక ఇచ్చింది అన్నారు, మంచిది, దాని కోర్టులు తేలుస్తాయి. మరి డిఎస్సిలో అవకతవకల మీద ఎందుకు అరెస్టులు చేయట్లేదు? కనీసం విచారణ ఎందుకు జరగట్లేదు? దానికి జవాబు చెప్పాలి కదా. చాలా గమ్మత్తైన అసంబద్ధమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వ విధానం ఒకటి చెప్తానండి. 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో టీచర్లు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు కొన్ని వేల మంది సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు టెట్ పాస్ అవ్వలేదని పాస్ అయి తీరాలి అని చెప్పేసి ఇప్పుడు ఏదో పెద్ద కండిషన్ పెడుతున్నారు. అంటే సుప్రీంకోర్టు అది సుప్రీంకోర్టు అదే తీర్పు ప్రకారం పెట్టాల్సి వస్తూ ఉందండి. అయితే దాని మీద మళ్ళీ పోరాటం చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదో చేయాలని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే సార్, కరెక్టే మీరు చెప్పేది నిజమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినాయి 421 మంది వాళ్ళకి కట్టక్కర్లేదా? అది అంటారా? ఓకే. అందులో ఎంత అసంబద్ధమైంది అది. మీరు చేసే అక్రమాలకేమో సుప్రీంకోర్టు తీర్పు అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వ విధానం అక్కర్లేదు, మీకు ఒక విధానం ఉండదు. ఇట్లా అక్రమాలకు పాల్పడుతూ అసంబద్ధమైన వాదనలు చేస్తూ దాని మీద కనుక ఆందోళన చేస్తే దాడులు చేస్తారు, నిరాదీక్ష శిబిరాల మీద కేసులు పెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు అంటారు. మళ్ళీ ఆ టీచర్లు తీసుకొచ్చి ఆ టీచర్లంతా ఎందుకంటే వేల మందిని తీసుకురావడం, 421 మందిని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించండి, మేము చేసింది కరెక్టే, మేము మా ప్రభుత్వం చెప్పింది కాబట్టి, జీవోలు ఇచ్చింది కాబట్టి మీరు రాశాం, మా తప్పేంటని చెప్పించండి. అది చేయరు. ఆ 421 మందిని దాస్తారు, దాచిపెట్టి వేల మంది సక్రమంగా సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వైసీపీ వ్యతిరేకంగా నేను అలా చేశానని చెబుతాను. ఇది ఏమి పద్ధతి అండి? అంటే ప్రతిదానికి కౌంటర్ గా ఒక కేసు పెట్టడం, దాని మీద తీసుకొచ్చి రోడ్డు మీద అలా చేయడం, ఇదే నా ప్రభుత్వ విధానం. ఏం బాగలేదండి డిఎస్సీలో కానీ ఏదైనా మధ్య విషయంలో కూడా ఇదే పద్ధతి. ఇప్పుడు పని కట్టుకుని గ్రూప్ 1 తీసుకురావడం పోటీగా తీసుకొచ్చినట్టే కనపడుతుంది తప్ప అర్థం పద్ధం లేదు. ఏమి నాగిరెడ్డి గారు? సార్, ఇండియాలో సివిల్ సర్వీసెస్ అనేది టాప్ లెవెల్లో జరిగే ఎగ్జామ్ అండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా ఉంటుంది. అట్లాగే రాష్ట్రాల లెవెల్లో గ్రూప్ 1 అనేది కూడా మళ్ళీ ఇక్కడ కూడా టాప్ లెవెల్లో జరిగేది. ఇది అనాదిగా దానికి కూడా మళ్ళీ స్టేట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. సో వాటి నిబంధనల ప్రకారం జరిగేదేమో గ్రూప్ 1. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో టీచర్స్ది కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము సచివాలయాల్లో 2,20,000 మంది ఉద్యోగస్తులని రిక్రూట్మెంట్ జరిగింది. 2,20,000 మందిని ఎంత పారదర్శకంగా ఎక్కడన్నా సింగిల్ ఇన్సిడెంట్ ఎక్కడన్నా అభియోగం వచ్చిందా? లేదు. సో ఇప్పుడు డిఎస్సి మీద వచ్చిన దాంట్లో స్పోర్ట్స్ కోటాలో క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చిన జీవోల్లోనూ వాళ్ళకి సమాధానం ఇప్పటికీ కూడా లేదు. పార్టిసిపేట్ చేస్తేనే, అసలు ఎగ్జామ్ కూడా రాయకుండా వాళ్ళకి ముందు నేషనల్ లెవెల్ స్పోర్ట్సా లేదా స్టేట్ లెవెల్ అని కూడా కాదు, ఎక్కడైనా ఒక దీంట్లో పార్టిసిపేట్ చేసే సార్లు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు. వాళ్ళని ఎగ్జామ్ కూడా లేకుండా వచ్చిననే దాని మీద ఎక్కడా కూడా సమాధానం లేకుండా మీరు అందరినీ వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ జరిగిన రిక్రూట్మెంట్లో మాట్లాడిన దాంట్లో ఇప్పుడు గ్రూప్ 1 ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేసి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాంట్లో ఇంకోటి కూడా, అంటే రిటర్న్లో తక్కువ మార్కులు వస్తే ఇంటర్వ్యూలు ఎక్కువ వచ్చినాయి. అంటే సివిల్ సర్వీసెస్ తీయండి, రిటర్న్కి ఇంటర్వ్యూకి సేమ్ వస్తాయి. ఇంటర్వ్యూ ఉద్దేశం కూడా అదేనండి. కొంతమంది ఏంటంటే ఇక్కడ కాకపోయినా కూడా వాళ్ళ వొకాబులరీ కానీ వాళ్ళ ఫ్రీ ఆఫ్ దీని మీద కానీ అడ్రస్సింగ్ ఆఫ్ ది పోడియం కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అక్కడ. సో ఒక టాప్ లెవెల్ ఆఫీసర్స్ సరే, వాళ్ళు రాసుకున్న దానికి అంటే ఇప్పుడు డిఎస్సి మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇది కూడా లోకేష్ గారు రిజైన్ చేయాలని జరుగుతుంది కాబట్టి దీన్ని ఏదో తీసుకొచ్చారు. రీజనబుల్గా ఏమడుగుతారు మీరైనా, తిలక్ గారైనా? అవును సరే, దాని మీద
అరెస్ట్ చేశారు, దీని మీద కూడా అరెస్ట్ చేయండి, లేకపోతే దీని మీద కూడా సిబిఐకి అప్పు చెప్పండి. మీరు అదే కదా మేము అడుగుతుంది, దీని మీద ఎంక్వైరీ సిబిఐకి ఇవ్వమంటున్నాం. మీరు నిజంగానే దాని మీద చేసినట్టుగానే దీన్ని కూడా ఇచ్చేసి ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ తో బయటకు రావచ్చు కదా. అది లేనప్పుడు ఎవరిచ్చినా అది తిరిగి చూడగానే వాళ్ళ మీదకే తిరిగి అనుమానం వచ్చే పరిస్థితిలోనే ఉంది తప్ప దానికి సమాధానంగా లేదండి. రైట్. ఇక మరింత గట్టిగా పోరాటం. ఆంధ్రప్రదేశ్ పీపీపీలో ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్, అలాగే ఏ వర్గం సంతృప్తిగా లేదు, నింగిలోకి నిత్యావసర వస్తువుల ధరలు, రాష్ట్రంలో నెల నెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సోషల్ మీడియాని వైసీపీ వాళ్ళని ఎలా అలన్ చేయాలి, ఈ గోలంతా ఎందుకు సార్ చంద్రబాబు గారు? మీరేమంటారు తిలక్ గారు? తెలుగుదేశం పార్టీ నిన్న జగన్ గారి మీటింగ్ సంబంధించి కూడా పీపీపీని ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అని వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన. అవునండి, అది అక్షరాల నిజం అండి. ఈ రాష్ట్రాన్ని అమ్మకం పెట్టడానికి కోసమే అధికారంలోకి వచ్చారు అక్రమ పద్ధతుల్లో అనేది పరకాల గారు చెప్పిన ప్రకారం అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. దీనికోసమే మీరు అధికారం వచ్చింది, దీనికోసమే మీరు అధికారం చేపట్టింది. ప్రజల అభిప్రాయం ఇదే అని మీ ఓటు ఇచ్చింది. రాష్ట్రం ఏ రకంగా మీరు తీసుకున్న పీపీపీ పద్ధతుల వలన ప్రైవేట్ వాళ్ళ లాభం తప్ప ప్రజలకు ఏ రకంగా ఉపయోగం చెప్పండి. అది చెప్పరు. అది చెప్పకుండా ప్రజల కోసం చేస్తున్నామని చెబుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్ని రంగాల్లో వైఫల్యం చెప్పమన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని లేదా ప్రభుత్వాన్ని. ఏ రంగంలో సక్సెస్ అయ్యారో మీకు ఇంకో మాట ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ప్లానింగ్ శాఖ వాళ్ళు ఎంత భజన చేస్తున్నారంటే, ఆ ప్రణాళిక శాఖ వాళ్ళు ఎల్లినో వచ్చినా కానీ వ్యవసాయ రంగంలో 13.5% వృద్ధి సాధించినారు రాష్ట్రం. ఇంత భజన ఆయన భయం చేసుకుంటాడు. వీళ్ళు జనం వీళ్ళ అధికారులు కూడా అట్లా తయారయ్యారు. ఇట్లా ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యమై అన్ని రంగాల ప్రజలు విమర్శిస్తుంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా పన్నులు పెంచడం, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటైజ్ చేయడం, మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేయడం అయిపోయిందంటే నిత్యావసర వస్తువుల ధరలు కూడా బాగా పెరిగిపోయినాయని వార్త వచ్చింది. మామూలుగా కాదండి, మామూలుగా పెరగలేదండి. ఓకే, అది ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎంతసేపు రైస్ మిల్లులు బియ్యం మరి అందులో ఏముందో అంతరార్థం అర్థం కాదు. రైట్. ఓకే సార్, పోరాటం ఉధృతం చేయాలని జగన్ గారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ జనరల్ ద్రవ్యోల్బణంలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో 2వ ప్లేస్లో ఉందండి. ఆహార ద్రవ్యోల్బణంలోనేమో ఫస్ట్ ప్లేస్లో ఉంది, హైయెస్ట్ ద్రవ్యోల్బణం. రేట్లు అంత ఎక్కువ ఉన్నాయి, అన్నపూర్ణ లాంటి. కానీ అదే సమయంలో రైతులు ఏ పంట పరిస్థితి తీసుకున్నా సరే రైతులకు ధర లేదు. మొత్తం యాక్వా దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి, ఉల్లిపాయల దగ్గర నుంచి, ప్రతి దగ్గర నుంచి వాళ్ళ పొగాకు రైతులు రోడ్డు ఎక్కుతుంది, మామిడి దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి కూడా. సో వ్యవసాయ రంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఇంత ఆహార ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుంది అంటే, రైతుల్ని వ్యవసాయ రంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడుతుంది. ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు శాసనమండలిలో కూడా ఇచ్చింది ఏంటంటే ప్రజా సమస్యల మీద. సో వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ మీద 9,000 కోట్ల పైగా ఇంకా బకాయిలు ఉన్నాయి. ఆ పిల్లలు అయిపోయిన తర్వాత వెళ్ళాలంటే డబ్బులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు. సో వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు, ఆటో కార్మికుల పిల్లలు, వాళ్ళంతా కూడా ఏ సంఘర్షణలోకి వెళ్తారు? అట్లాగే డ్వాక్రా మహిళలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఇంతవరకు ఎక్కడా ఏది లేదు. ఈ 2 సంవత్సరాలు 2 నెలల పాలనలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలా, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా. ఉద్యోగస్తులకి ఎవ్రీ 6 మంత్స్కి ఒక డిఏ ఇస్తారు. సో 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 11 డిఏలు ఇచ్చారు. ఇవాళ ఒక్క డిఏ ఇవ్వాలా. సో రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ రద్దు చేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, 0 వడ్డీ ఇవ్వలేదు. అంటే రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులు, వృద్ధులు ఇంత తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వం మీద ఉంటే వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు వేలాదిగా ప్రజలు రావడం చూసి తట్టుకోలేకపోతున్నారు. దాన్ని ఎందుకు వస్తుంది ఈ లోపం, మనం ఎక్కడ సరిదిద్దుకోవాలనే ఆలోచన లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ డ్రాస్టిక్గా పడిపోతుంది. ఇప్పుడు తిలక్ గారు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభం పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం ఆటోమేటిక్గా పడిపోతుందండి. సో వ్యవసాయ కార్మికులు కానీ, లేకపోతే రైతులు కానీ, కౌలు రైతులు కానీ వీళ్ళంతా బాగుంటేనే చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు బాగుంటారు. ఆ వైపు ఆలోచన చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళకి దిశానిర్దేశం చేసింది. పార్టీ అధ్యక్షుడు మా అందరికి కూడా అదే దిశానిర్దేశం చేస్తారు. ఆయన రోజువారీ కార్యక్రమాల్లో నిజమైన సమస్యలు ఎక్కడ, ఇప్పటికి నేను 2010 నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్నాను అన్న, వాస్తవ విషయాలు మాట్లాడండి,
వాస్తవానికి దూరంగా ఆయన కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లేకుండా ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు సైతం మాట్లాడరు. మాకు కూడా ఇచ్చేది మేము కూడా మాట్లాడడం. అవును. సో మా మీద దాడి చేయటం కాదు, మేము మాట్లాడిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీద సమాధానం చెప్పమని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.